విధంగా ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నా. గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని లెక్కేస్తే 29,550 స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. ఈ 29,550 పాఠశాలలల్లో 25,48,449 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సిబ్బంది 1,48,449 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 11,207 ఉన్నారు. ఆ పాఠశాలల్లో 36,87,753 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సిబ్బంది 1,83,372 మంది ఉన్నారు. నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా, దాదాపుగా 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా? మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటీట్ చేయలేకపోతున్నాము? మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు? ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు. నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన, కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ వస్తుంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము. విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు, ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద 40,000 ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో 80,000 నుంచి 90,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలో నెలకు 2,000 ఫీజు పెట్టినా కూడా 24,000-25,000 ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. నెలకు 2,000-3,000 స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25,000-30,000 ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో 80 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. 80,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ మార్గంలో నడుస్తారు. లీడరే డైరెక్షన్ లేసుకుంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యం తోయదు. డైరెక్షన్ లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure.